హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మి కబుర్లు విత్ మీ బ్రహ్మానందం. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త అంశంతో రావడం జరిగింది. అది కీబోర్డ్ షార్ట్కట్స్ను వాడి మనం కంప్యూటర్ను ఫాస్ట్గా ఈజీగా ఎలా యూస్ చేయవచ్చో ఈ సిరీస్ నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. ఇది ఎక్కువ మంది ఎవరైతే బయటకు వెళ్ళి కంప్యూటర్ నేర్చుకోలేరో, ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండి ఎవరైతే కంప్యూటర్ని ఆపరేట్ చేయాలి కానీ బయట నేర్చుకోవడం కుదరట్లేదు మనకి అనుకుంటున్నారో అటువంటి వ్యక్తుల కోసం ఈ యొక్క క్లాసెస్ అయితే బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో దీన్ని నేను ఒక సిరీస్గా చెప్పాలనుకుంటున్నాను. ప్రతిదీ కూడా కీబోర్డ్ షార్ట్కట్స్తోనేనండి. మ్యాక్సిమం నేను చెప్పేది ఎక్కడన్నా ఒకటి అరా తప్ప మిగతాదంతా కూడా కీబోర్డ్తోనే మీకు కవర్ చేయాలనుకుంటున్నాను. సో మన వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి తెలిసిన వారితో. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే ఏ విధమైన డౌట్ అయితే వద్దండి. ఒక విజువల్ ఇంపేర్డ్ మనకి ఎలా చెప్తాడు నార్మల్ పర్సన్స్ కానీ డౌట్ అయితే పెట్టుకోవద్దు. నేను మీ అందరినీ కూడా మ్యాక్స్ మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ కంప్యూటర్ ఆపరేటర్లుగా తయారు చేయాలన్న ఉద్దేశంతోనే ఇది స్టార్ట్ చేస్తున్నాను. ఈ లెసన్స్లో ఏదైతే మా స్క్రీన్ రీడర్ ఉంటుందో అది వాయిస్ మీకు రాదండి. సో మీరైతే ఏ విధమైనటువంటి భయం పెట్టుకోవద్దు. చిన్నగానే చెప్తాను, మరీ లెంతీ క్లాసెస్ అయితే చెప్పను. ఇది ఇంట్రడక్షన్ కాబట్టి ఇది కొంచెం లెంతీగా ఉంది తప్ప నా ఇంట్రడక్షన్. మిగతాదైతే లెంతీగా చెప్పను. ఛానల్ని ఇంకా చూస్తూనే ఉన్నారు, సబ్స్క్రైబ్ చేయలేదు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అని మీకు ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను. సబ్స్క్రిప్షన్స్ పెరిగితేనే నాకు యూజ్ ఉంటుందండి. సో నాలాంటి అన్ఎంప్లాయిడ్ యూత్ని కూడా మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఛానల్ మానిటైజ్ అయితేనే. సో దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, వ్యూస్ పెంచండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. వ్యూవర్స్, మనం సిస్టమ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో అప్పుడు మన కర్సర్ ఇక్కడ కింద ఉంటుందండి, టాస్క్ బార్ దగ్గరికి వస్తుంది. సో మనం ఏదైనా ఫైల్ని ఓపెన్ చేయాలంటే లేదా డెస్క్టాప్ మీదకి వెళ్ళాలన్నా మనకి ఫస్ట్ కావాల్సింది విండోస్ లోగో కీ అనమాట. దీన్నే స్టార్ట్ బటన్ అని కూడా అంటాము. సో ఈ స్టార్ట్ బటన్ ఎలా ఉంటుందో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. బోర్డులో ఉంటుంది, ఇది చూస్తున్నారు కదా వ్యూవర్స్. ఈ విధంగా ఉంటుంది మన విండోస్ లోగో కీ అనమాట. ఇది స్టార్ట్ బటన్ అని కూడా అంటాము. సో ఇది ప్రెస్ చేసి దీని కాంబినేషన్లో నేను చెప్పిన కీస్ని ప్రెస్ చేసినట్లయితే కొన్ని షార్ట్ కట్స్ వర్కౌట్ అవుతాయండి. సో నేను మీకు ప్రతిదీ క్లియర్గానే చెప్తాను, గమనించండి. ఇప్పుడు మనం ఈ డెస్క్టాప్ మీదకి వెళ్ళాలి అంటే ఇందాక మీకు చూపించాను కదా, విండోస్ కీ ప్లస్ డి షార్ట్ కట్ అండి. మీరు ఎన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేసినా సరే అన్ని అప్లికేషన్స్ని ఒకసారి మినిమైజ్ చేసేసుకుని మనం అక్కడికి వెళ్ళొచ్చు అనమాట డెస్క్టాప్ మీదకి. దానికి షార్ట్ కట్ వచ్చి విండోస్ ప్లస్ డి. అంటే విండోస్ కీని ప్రెస్ చేసి ఉంచి డి ప్రెస్ చేయాలి. ప్లస్ అంటే అది ప్రెస్ చేసి ఉంచాలి, అంటే ప్రెస్ చేసి వదిలేసి డి ప్రెస్ చేయకూడదు, అప్పుడు షార్ట్ కట్ ఎప్పుడు వర్క్ చేయదు. ఇది నేను బిగినర్ నుంచి అన్న ఉద్దేశంతో మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఎవరైతే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దయచేసి వీడియోని అర్థం చేసుకోండి. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళ కోసం నేను కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో. చూడండి, విండోస్ డి డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోయింది. నా కర్సర్ ఇక్కడ మీరు యారోస్తో కూడా చూడొచ్చు. యారోస్తో నేను మూవ్ చేస్తున్నాను. నెట్వర్క్ మీద ఉంది, మై యాప్స్ మీద ఉంది, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మీద ఉంది. చూడండి కర్సర్ మూవ్ అవడం మీకు కనబడుతుంది. దిస్ పీసీ మీద ఉంది. ఇప్పుడు సపోజ్ గూగుల్ క్రోమ్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత విండోస్ డి ప్రెస్ చేసి వచ్చిన తర్వాత జీ ప్రెస్ చేసామనుకో, అదిగోండి గూగుల్ క్రోమ్ దగ్గరికి కర్సర్ వచ్చింది చూడండి. ఈ విధంగా మనకి కర్సర్ అనేది ఎక్కడికి కావలిస్తే అక్కడికి వస్తుంది. ఇప్పుడు
మీరు ఇప్పటివరకు ఏంటంటే విండోస్ డి ప్రెస్ చేయడం నేర్చుకున్నారు. ఇప్పుడు ఇలా ఐకాన్స్ ఉంటాయండి డెస్క్టాప్ మీద. ఈ ఐకాన్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ ఐకాన్స్ అన్ని డిఫాల్ట్గా వస్తాయి. కొన్ని ఐకాన్స్ మనం తర్వాత ఏదైనా ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కానీ లేదా షార్ట్ కట్స్ పెట్టుకోవడం కానీ మీకు ముందు క్లాసుల్లో చెప్తాను అవన్నీ ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అన్నది. సో ఇది ప్రజెంట్ అయితే బేసిక్లో ఉన్న లెవెల్లో మనకి ఈ విధంగా ఐకాన్స్ ఉంటాయి డెస్క్టాప్ మీద. ఈ ఐకాన్స్ అన్నిటినీ కూడా మనం ఈజీగా నావిగేట్ చేయొచ్చు త్రూ కీబోర్డ్ డెడ్ ఈజీగా. సో ఇప్పుడు నేను దిస్ పీసీ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. టీ ప్రెస్ చేస్తున్నాను. చూడండి నా కర్సర్ దిస్ పీసీ దగ్గరికి వెళ్ళింది, గమనించారు కదా. ఇప్పుడు నేను దాని మీద ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి ఓపెన్ అయిపోతుంది దిస్ పీసీ. చూసారు కదా. ఇప్పుడు మీరు అప్ అండ్ డౌన్ యారోస్తో లేదా లెఫ్ట్ రైట్ యారోస్తో కూడా మనం ఇక్కడ నావిగేట్ చేసేసుకోవచ్చు. నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నానంటే న్యూ వాల్యూమ్ ఎఫ్కి వెళ్ళాలనుకుంటున్నాను. న్యూ వాల్యూమ్ ఎఫ్ అని ఉన్న డ్రైవ్కి నేను వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి నాకు అది ఎన్ అని తెలుసు షార్ట్ కట్. ఎన్ ప్రెస్ చేసినా కూడా దాని దగ్గరికి అలా వెళ్ళిపోతూ ఉంటాం. న్యూ వాల్యూమ్ డి, న్యూ వాల్యూమ్ ఈ, న్యూ వాల్యూమ్ ఎఫ్ అని ఉంటాయి నా సిస్టమ్కి వచ్చేటప్పటికి. సో నేను ఎఫ్కి వెళ్ళాలంటే 3 సార్లు ఎన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా దాని దగ్గరికి వెళ్ళిపోతాను. లేదంటే చూడండి ఇలాగా యారోతో వీడియోస్, డివైసెస్, లోకల్ డిస్క్ సికి వచ్చింది, న్యూ వాల్యూమ్ ఈ. చూసారా నేను జస్ట్ రైట్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే ఇక్కడికి వచ్చేసాం. లేదు ఫస్ట్కి వెళ్ళాను. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఎన్ ప్రెస్ చేస్తున్నాను అనుకోండి. థర్డ్ టైం ప్రెస్ చేసేటప్పటికి న్యూ వాల్యూమ్ ఎఫ్ అంటుంది. ఇక్కడ మళ్ళీ దీని మీద ఎంటర్ చేస్తే చూసారా ఎఫ్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేసి అంటే ఒక స్టెప్ మళ్ళీ న్యూ వాల్యూమ్ నేను ఎక్కడ ఉన్నాను, ఎఫ్లో ఉన్నాను. నేను డీలోకి రావాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఒకసారి బ్యాక్ స్పేస్ ఇవ్వండి, కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ ఇవ్వండి. చూడండి మళ్ళీ అక్కడికి వస్తుంది స్క్రీన్, గమనించారు కదా. న్యూ వాల్యూమ్ ఎఫ్ దగ్గరికి వచ్చి కర్సర్ ఆగుద్ది. ఇప్పుడు మీరు మళ్ళీ యారోస్తో కానీ లేదా మళ్ళీ ఎన్ ప్రెస్ చేసుకుని న్యూ వాల్యూమ్ డీకైనా వెళ్ళచ్చు. అదిగోండి వచ్చేసాను. నేను ఒకసారి ప్రెస్ చేసేసరికి న్యూ వాల్యూమ్ డి దగ్గరికి వచ్చేస్తుంది కర్సర్. సో ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. ఈ విధంగా మనం వెళ్ళచ్చు. ఇక్కడ నాకు ఇమేజెస్ ఫర్ స్టూడెంట్స్ అన్న ఫోల్డర్ ఓపెన్ కావాలి. చూడండి ఇక్కడ మీరు అప్ అండ్ డౌన్ యారోస్తో కానీ సేమ్ నావిగేషన్ అంటే కీబోర్డ్తో ఇలా లేదా లెఫ్ట్ రైట్ యారోస్తో కానీ ఇక్కడున్న వ్యూస్ని బట్టి మనం ఫాలో అప్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే ఇది గ్రిడ్ వ్యూలో ఉంటుంది, డీటెయిల్స్ వ్యూలో ఉంది. ఐకాన్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట సెట్టింగ్. అవి కూడా మీకు ఫర్దర్ క్లాసుల్లో నేను వివరిస్తాను. మన ఐకాన్స్ని ఎలా సెట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన వ్యూలో అన్నది నేను అవన్నీ కూడా మీకు చెప్తాను. ఓకే ఇప్పుడు బేసిక్ కాబట్టి జస్ట్ ఒక దిస్ పీసీలోకి వెళ్ళడం ఎలాగా, ఇక్కడ మనం ఆపరేట్ చేయడం ఎలా, నావిగేషన్ ఎలా చేయాలి ఇంతవరకు మాత్రమే చెప్తున్నాను. ఫోల్డర్ క్రియేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా, అవన్నీ ఫర్దర్ క్లాస్లో వస్తాయి మీకు. ఇదిగోండి ఇమేజెస్ ఫర్ స్టూడెంట్స్. నేను ఇక్కడ పైన ఓపెన్ అవగానే ఇలా ఉంది కదా, మనకి నాట్ సెలెక్టెడ్లో ఉంది చూడండి. ఇది యాక్చువల్గా ఇలా ఉంటుంది మనకి. ఫస్ట్ నేను ఇమేజెస్ ఫర్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాలంటే సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే నాకు తెలుసు కాబట్టి ఐ ప్రెస్ చేసేస్తాను. ఐ ప్రెస్ చేయగానే చూడండి ఇమేజెస్ ఫర్ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేసాను. నేను ఇక్కడ డైరెక్ట్ ఎంటర్ ప్రెస్ చేయగానే చూసారు కదా అది కూడా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇక్కడ రైటర్స్కి సంబంధించి కావాలి అనుకున్నాను ఫోల్డర్, మళ్ళీ సేమ్ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకున్నాను. ఎస్ ప్రెస్ చేస్తాను చూడండి. సైన్స్ అండ్ సోషల్, సైంటిస్ట్, సోషల్, సైంటిస్ట్ దగ్గరికి వెళ్దాం. అదిగోండి సైంటిస్ట్. ఇక్కడ చూసారు కదా, ఇవ్వండి ఇక్కడ లెఫ్ట్ రైట్ యారోస్తో కూడా మనకి ఇమేజెస్ వస్తాయి. ఇందాక చెప్పాను కదా మీకు అప్ అండ్ డౌన్ యారోస్తో అంటే అక్కడ డీటెయిల్ వ్యూలో ఉంది, ఇక్కడ వ్యూ వేరేగా ఉంది కాబట్టి ఈ వ్యూలో లెఫ్ట్ రైట్ యారోస్తో కూడా పనిచేస్తాయి.
ఏపీజే అబ్దుల్ కలాం, ఆల్బర్ట్ ఐన్స్టైన్, అలెగ్జాండర్ గ్రహాం బెల్. ఇప్పుడు ఇది నాకు కావాలనుకుందాం. దీన్ని ఓపెన్ చేయాలంటే జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా మనకి ఇమేజ్ ఫైల్ అనే కాదు ఏదైనా సరే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఓపెన్ అయిన ఫైల్ని మనం క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే మనకి షార్ట్ కట్ ఏంటి అంటే, మీకు ప్రతి ఫైలు ఎగ్జాంపుల్గా ఓపెన్ అవ్వడం అన్నది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఫైల్ ఓపెన్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ ఫైల్ని క్లోజ్ చేయాలంటే జస్ట్ మీరు ఏ ఫైల్ అయినా సరే విండోని క్లోజ్ చేయాలంటే ఆ విండో క్లోజ్ అవ్వాలి మనకి అన్నప్పుడు ఆల్ట్ పట్టుకోండి. ఫస్ట్ కీబోర్డ్లో ఆల్ట్ ALT అని ఉంటుందండి. మీకు సాధారణంగా స్పేస్ బార్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆల్ట్ ఉంటుంది. నేను నా కీబోర్డ్లో లెఫ్ట్ సైడ్ ఉన్న ఆల్ట్ ప్రెస్ చేసి F4 ప్రెస్ చేస్తాను. ఆల్ట్ ప్లస్ F4 క్లోజ్ షార్ట్ కట్. కాకపోతే మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి నేను చెప్పేదాంతో. మీకు నోట్స్ రాసుకున్నా కూడా ఈ షార్ట్ కట్స్ అన్ని మీకు చూసుకుంటూ ఉంటే త్వరగా మీకు అలవాటు అయిపోతుంది. ఇంకా షార్ట్ కట్స్ డెడ్ ఈజీగా మీరు చేయగలరు. ఆల్ట్ F4 చూడండి, క్లోజ్ అయిపోయింది. చూసారు కదా, ఎక్కడికి వచ్చింది? సైంటిస్ట్ విండో. ఈ సైంటిస్ట్ విండో టైటిల్ దగ్గరికి వచ్చేసింది. మీకు అది కూడా చూపిస్తాను. ఇదిగోండి సైంటిస్ట్, అనుకోండి సైంటిస్ట్ అన్న దగ్గరికి వచ్చింది. ఇక్కడ మనం ఈ విండోని కూడా క్లోజ్ చేసేయాలి. ఈ విండోని కూడా క్లోజ్ చేసేయాలన్నప్పుడు ఇందాక చెప్పిన షార్ట్ కట్, సేమ్ షార్ట్ కట్. బ్యాక్ రావాలంటే బ్యాక్ స్పేస్ చెప్పాను, అది బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసి బ్యాక్ వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి సైంటిస్టుల దగ్గర ఉన్నాం, మళ్ళీ బ్యాక్ చేస్తే చూడండి ఇక్కడ టైటిల్ ఇమేజెస్ ఫర్ స్టూడెంట్స్ అనే టైటిల్ దగ్గరికి వచ్చాం. మళ్ళీ ఆ ఫోల్డర్లోకి వచ్చాం. ఈ ఫోల్డర్ ఉంది సైంటిస్ట్ ఫోల్డర్, ఇమేజెస్ ఫర్ స్టూడెంట్ అన్న ఫోల్డర్లో సైంటిస్ట్ ఫోల్డర్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇమేజెస్ ఫర్ స్టూడెంట్ అన్న ఫోల్డర్ దగ్గరికి వచ్చింది. చూడండి ఇమేజెస్ ఫర్ స్టూడెంట్స్ ఇది. ఓకే, మీకు ఇక్కడికి అర్థమైపోయింది కదా. మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ న్యూ వాల్యూమ్ ఏదైతే D ఉందో D డ్రైవ్ దగ్గరికి అక్కడికి వెళ్ళిపోతాం. ఓపెన్ అయింది కదా, అక్కడికి వెళ్ళిపోతాం. నేను ఇక్కడ క్లోజ్ చేసేయాలనుకుంటున్నాను, ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాను. చూడండి డైరెక్ట్ ఆల్ట్ F4 క్లోజ్ షార్ట్ కట్. అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మనకి ఈజీగా మనం మన యొక్క టాస్క్స్ని చేయొచ్చు అనమాట. కీబోర్డ్ను వాడే జస్ట్ కీబోర్డ్. దీంట్లో మీకు ఎంత సింపుల్గా చేయొచ్చు అంటే రేపు నుంచి చూపిస్తాను మీకు. ఇంకా వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి, ఎన్ని రకాలుగా మనం వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేయొచ్చు, ఎంత ఫాస్ట్గా మనం టైప్ చేయొచ్చు, ఈజీగా టైప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా వరుసగా క్లాసెస్లో వస్తాయండి. ఈ సిరీస్ని అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు. కొంచెం ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఇది కొంచెం లెంతీ అయ్యింది, తర్వాత నుంచి ఇంత లెంతీ ఉండదు. అయినా లెంతీ అని మాత్రం బోర్ అని మాత్రం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మీకు బయటికి వెళ్ళి నేర్చుకునే అవకాశం ఉండదు. రెండోది, మీకు ఇంత క్లియర్గా జస్ట్ కీబోర్డ్ చెప్తున్నాము అంటే నేను ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలి, అదొకసారి ఆలోచించండి. సో ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారితో షేర్ చేయండి. మన బ్రహ్మి కబుర్లు యూట్యూబ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు బాయ్ బాయ్.